అసలెవడీ మున్నా ఎందుకు కిరాతకుడయ్యాడు? కస్టడీలో అతను చెప్పిన విషయాలు పోలీసుల వెన్నులో వణుకు పుట్టించాయి. గొంతు తడారిపోయింది. ఎందుకో ఒకసారి చూడండి. మున్నా దారి తప్పిన సైకో. 2 హత్యలతో ఒంగోలు పరిసరాల్లో బీభత్సం సృష్టించాడు. తన పేరు వింటేనే హడలెత్తేలా చేశాడు. మున్నాను ఓ బిగ్ బాస్ లా భావిస్తూ చిల్లర దొంగలు చుట్టూ చేరారు. అన్నా అంటూ సలాములు కొట్టారు. తాను డాన్ లా ఫీల్ అయిన మున్నా ఓ ఘోరమైన ప్లాన్ వేశాడు. మున్నాకు ఐరన్ వ్యాపారం సంగతి బాగా తెలుసు. అందుకే హైవేలపై వెళ్లే లారీలను దోచుకోవాలని డిసైడ్ అయ్యాడు. అర్ధరాత్రి పోలీసుల డ్రెస్సుల్లో యమదూతల్లా దారి కాచారు. మున్నా ఎస్ఐలా నటిస్తూ డ్రామా ఆడాడు. ఇంతలో ఇనుపలోడుతో ఓ లారీ అటే వస్తోందని మరో చోట ఉన్న అనుచరుడు కాల్ చేసి చెప్పాడు. ఆ ముఠా రెడీ అయింది. దారి కాచి లారీ నాపింది. లోపలేముంది అంటూ గద్దించారా నకిలీ పోలీసులు. ఇనుపలోడు సార్, ఇంకేమీ లేదు అన్నాడు డ్రైవర్. అవునా, అదేదో అయ్యగారికే చెప్పు అంటూ అతన్ని కారు దగ్గరకు పంపారు. లారీని తనిఖీ చేస్తున్నట్లు నటించారు. ఎస్ఐ గారికి లంచం ఇవ్వాలి కాబోలు అని తిట్టుకుంటూ అమాయకంగా కారు దగ్గరికి వెళ్లాడు. అంతే. అతనందరూ చుట్టుముట్టారు. కారు లోపలికి తోసేశారు. చీకట్లో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ప్రకృతి శక్తులు వణికిపోయేలా అత్యంత దారుణంగా ప్రాణాలు తీసేశారు. ఇది జరిగిన మరుక్షణం లారీ అక్కడి నుంచి దూసుకుపోయింది. శవాల్ని గోను సంచుల్లో పెట్టిన సూడో పోలీసులు సమీపంలోని ఓ చెరువులో పాతిపెట్టారు. మున్నా ముఠాకు సీతారాంపురం గ్రామ శివార్లో ఓ గోడ ఉంది. లారీ తిన్నగా అక్కడికి వెళ్ళింది. తెల్లారేసరికి దాని విడి భాగాలు ఇనుప తుక్కు కింద అమ్ముడైపోయాయి. మూడు సార్లు ఈ దమనకాండను సాగించిన హంతక ముఠా మరోసారి తన పంజా విసిరింది. కోల్కతా నుంచి చెన్నైకి ఐరన్ లోడుతో వెళుతున్న లారీని దోచుకుని దాని డ్రైవర్ను క్లీనర్ను చంపేశారు. తమిళనాడు చెందిన ఆ లారీ ఓనర్ ఇది తన మనుషుల పని కాకపోవచ్చని చెప్పాడు. దీని వెనక ఏదో ముఠా ఉండవచ్చని అనుమానించాడు. ఎంక్వైరీలో డొంక కదిలింది. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. 7 లారీ సిబ్బందిని, 2 అమాయకుల్ని, మొత్తం 9 మందిని చంపిన మున్నా పోలీసులకు చిక్కాడు. అతడు చెప్పిన వివరాలతో హైవే పక్కనున్న చెరువులు, గుంతల్లో తవ్వగా శవాలు బయటపడ్డాయి. చనిపోయిన వాళ్లంతా ఛత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన బడుగు జీవులే. మున్నా చేతులు అన్యాయంగా బలైపోయారు. మున్నా అరెస్ట్ అయిన కొన్నాళ్లకు అతని అనుచరులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిని చంపినప్పుడే మున్నాను శిక్షించి ఉంటే మరో 7 బలయ్యేవాళ్లు కాదు. చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఈజీగా బెయిల్పై బయటకు వచ్చేశాడు. ఆ కర్కోటకుడికి రాజకీయ నాయకులు ఆసరా కల్పించడం క్షమించరాని నేరం. సిటీ పొలిమేరలు దాటితే చాలు హైవేలపై నిఘా కనిపించదు. రాత్రైతే స్ట్రీట్ లైట్లు కూడా వెలగని ఏరియాలు ఎన్నో. అలాంటి చోటే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.
మున్నా తరహా గ్యాంగ్స్ హత్యలు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. అభివృద్ధికి బాటలు పరిచే హైవేలపై పెట్రోలింగ్ ను సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.